యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభం కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియులరా, యాకోబు చాలా కష్టం ఉంది. అన్నే తను చంప చూస్తున్నాడు. ఆ భయముతో, భీతితో, దుఃఖముతో ఉన్నాడు. మరి ఆ ఎట్టబోతని చూద్దాం రండి. యాకోబు హారాను వైపు వెలుచు ఒక చోటు చేరి ప్రొద్దు కూకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటు తను పడుకోవటానికి సిద్ధపరుచుకున్నాడు. అప్పట్లో నడిచిపోయేవారు దేవుని ప్రియులారా. ఇప్పట్లాగా అన్ని బస్సులు సౌకర్యాలు అలాంటివి లేవు. అయితే యాకోబు అక్కడ పడుకున్నాడు. పండుకొంగులోని ప్రభు వారు తనతో మాట్లాడుతున్నారు. నా కుమారుడా యాకోబు, నీకు నీ అన్నతో ఉండిన ఆ భయము, ఆ దుఃఖము, ఆ వేదన, మీ అన్నలో ఉన్న ఆ కక్ష, ఆ ఈర్ష్య అన్ని నేను తీసివేశాను. నీ అన్న నీకు సమాధానపరిచాను. అయితే ఇప్పుడు చూడు అని పరలోకము కనబడతా ఉంది. తనకు ఒక దర్శనం వస్తుంది. పరలోకం చూస్తున్నాడు. భూమి మీద నుండి ఒక లిచ్చిన భూమి మీద ఇటు నిలబెట్టి పరలోకములోనికి ఎక్కిపోవటానికి, దిగి రావటానికి దేవదూతలు దిగి వస్తున్నారు. యాకోబుకి పరలోకాన్ని చూపిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఆయన సమాచారం అక్కడ తీసుకెళ్తున్నారు. దేవదూతలను చూపించారు. ఆ లిచ్చిన యేసుక్రీస్తే. అయితే దేవుని ప్రియులరా, యేసుక్రీస్తు ఆత్మ మీ యొద్దకు రావాలంటే, అగాధాన్ని దాటియాలంటే మరి మీరు కూడా యాకోబు లాగా కన్నీరు కార్చండి, ప్రార్థన చేయండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని సారంగా జీవించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీకున్న ప్రతి ఒక్క ఆనుకట్లన్నీ మరి భయంకరమైన దుఃఖ దినాలను దూరపరిచి సమాధానం, ఆశీర్వాదం మీ దగ్గరకు వచ్చును గాక. అయితే ప్రభు చెబుతున్నారు, యాకోబు ఆ 3 రాళ్ళు నా మందిరం కట్టించి ఈ స్థలములో ఇది నా మందిర ఆవరణము. ఇక్కడికి రాగానే అందుకే నీకు నిద్ర కలిగింది. ఈ స్థలములో నువ్వు నాకు మరి మందిరం కట్టించని చెప్పారు. చెప్పి యాకోబు, నీ అన్న కూడా ఈ మందిరం కట్టేటప్పటికి వస్తాడు. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తున్నాను, నీ దుఃఖ దినాలు దూరపరిచాను, నీకు నా పరలోకపు గవిని చూపిస్తున్నాను, స్వర్గ గవిని చూపిస్తున్నాను అని చెప్తున్నారు. దేవుని ప్రియులారా, మీతో మాట్లాడుతున్నారు. నా కుమారులు కుమార్తెలారా, మీ కష్ట కాడిని విరిచివేసి, మీ కష్టాల గవిని మూసివేసి, మీకు కూడా ఆశీర్వాద గుమ్మాలు నేను తెరుచుచున్నాను. మీ తలుపు తట్టుచు ఆశీర్వాదం మీ ఇంటికి పంపుతున్నాను అంటున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుని ప్రియులారా, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యం అనేకులకు చేరుకోవాలా. ఆమెన్.